సో సెన్సార్ బోర్డు దేశంలో ఉందా లేదా? అందరూ బాగానే మాట్లాడుతూ ఉంటారు, హింస పెరిగిపోయింది లేదా అశ్లీలత పెరిగిపోయింది, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది అని చెప్పి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు అసలు ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఓటీటీలను వదిలేశాయి, సినిమా ఇండస్ట్రీని వదిలేశాయి, అసభ్యతని వారసత్వంగా సేకరించుతున్నామా మనం అన్నంత బీభత్సంగా తయారైపోయింది. మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. సో మొన్న చూసినప్పుడు మనం మలయాళంలో ఒక సినిమా వచ్చింది, అదేంటి అంటే మార్కోని అని చెప్పి. ఆ సినిమా దర్శకుడు హానిఫ్ ఆడేని అని, అలాగే మార్కోని క్యూబ్ ఫిలిం సంస్థ ఉన్ని ముకుందంతో కలిసి ఒక సినిమా నిర్మించింది. అది మలయాళంలో December 2024లో రిలీజ్ అయింది. ఆ తర్వాత తెలుగులోకి వచ్చేసి January 1st రిలీజ్ చేశారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా సినిమా రన్ అయింది. దాదాపుగా 115 కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించిందన్న పేరు కూడా వచ్చింది. సూపర్ హిట్గా నిలిచింది. అంటే మరి సూపర్ హిట్గా నిలిచినప్పుడు కథ బాగుంది అనుకోవాలా, పాటలు బాగున్నాయి అనుకోవాలా, మ్యూజిక్ బాగుంది అనుకోవాలా, హీరో నటన బాగుంది అనుకోవాలా, ఏమనుకోవాలి, దర్శకత్వం బాగుంది అనుకోవాలా, ఏమనుకోవాలంటే ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత క్రూరమైన సినిమా, హింసని ప్రజ్వలింపే చేసే సినిమా. ఈ మధ్యకాలంలో ఎవ్వరూ చూడనంత హింసని పొంగి పొర్లించిన సినిమానే మార్కోని. మరి దానిలో జనరల్గా ప్రతి చోట సైడ్ హెడ్డింగ్ లాగా కింద బాటంలో వేస్తూ ఉంటాడు, చిన్నపిల్లలని, స్త్రీలని, జంతువులని హింసించకూడదు, నేరం అని చెప్పి. అంటే అట్లా వేసేసుకొని ఏ తప్పుడు పనులనైనా మనం స్క్రీన్లో చూపించవచ్చా? ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. సెన్సార్ బోర్డు అయితే పూర్తి స్థాయిలో దుప్పటి కప్పుకొని పడుకుందని అనిపిస్తూ ఉంది, పర్టికులర్ మార్కోని సినిమా చూసినప్పుడు. ఒకప్పుడు యానిమల్ సినిమా చూసే చీపో అన్నారు, కాకపోతే ఎంత చీచీ అనుకుంటూనే కోట్ల రూపాయల వాళ్ళకి సంపాదించారు. ఇప్పుడు దర్శకుడు హీరో అయిపోయి నేను మళ్ళొక సినిమా యానిమల్ అని ఇంకేదో ఫ్యాక్టరీ అని పెట్టి తీస్తానని చెప్తా ఉన్నాడు. అంటే పరమ నీచంగా ఉన్న సినిమాలు, పరమ క్రూరంగా ఉన్న సినిమాలు, ఇవన్నీ కూడా గొప్ప సినిమాలుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తూ ప్రజల మీద ఒక ఏమంటుంది దాని పాపపు నీడని పంపుతూ ఉన్నాయి. ఇప్పుడు మార్కోని అంతే. ఆ సినిమా చెప్పుకోవాలంటే కూడా భయపడాల్సిన అవసరం వస్తుంది. అది చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎంత డ్యామేజ్ చేస్తూ అర్థం కావట్లేదు. ఎలాంటి హింసను చూపించాడంటే చిన్నపిల్లల మొహాల మీద, తలల మీద గ్యాస్ సిలిండర్లు పెట్టి కొట్టి చంపడం, నోర్లు జీల్చి చంపడం, కత్తితో జీల్చి చంపడం, గుండెని లోపలి నుంచి చేతితో పెగిలించి చంపడం, మిషన్లు పెట్టి చేతులను నరికిపారేయటం, తలలను నరికిపారేయటం, ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెను కడుపు మీద చేతితో గుద్ది డెలివరీ చేయటం, ఆమె నోట్లో కత్తితో పొడవటం. అంటే ఒకటి కాదు, రక్తాన్ని ఏదో నీళ్లు జిమ్మిచ్చినట్టుగా, పాలు జిమ్మిచ్చినట్టుగా జిమ్మిస్తూ సినిమాలో హింసను ప్రేరేపించాడు. మరి ఇలాంటి హింసాత్మక చర్యలని సెన్సార్ బోర్డు ఎందుకు ఆపలేకపోతుంది? ప్రభుత్వాలు చూస్తున్నట్టు ఎందుకు ఉంటున్నాయి? సెన్సార్ బోర్డులు అంటే ఒరిజినల్ చెప్పాలంటే సెన్సార్ బోర్డు కంట్రోల్ అంతా గవర్నమెంట్ అని తెలుసు. మరి ఇంత హింసని ప్రజ్వరింపజేస్తున్నప్పుడు దానికి ఏ సర్టిఫికెట్ ఏంది? ఏ సర్టిఫికెట్ను దాటి మరి దాన్ని ఏ సర్టిఫికెట్ అలా అని అర్థం కావట్లేదు. కానీ అత్యంత క్రూరమైనటువంటి హింసా చర్యలను చూపించిన సినిమా మార్కోని. ఇది అద్భుతం అని చెప్పి జనాలు రథం పడుతున్నారు. అంటే జనాలలో మరి హింసా ప్రవృత్తి పెరిగిపోయిందా? దాన్ని ఏ విధంగా ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారో నిర్ణయించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇలాంటి సినిమాలను బ్యాన్ చేస్తే కానీ ప్రజల్లో కొద్దిగా 0.01 అన్నా కూడా మార్పు రాదు. లేదంటే మాత్రం సమాజం మొత్తం కూడా రాక్షసులుగా మారి హింసా ప్రవృత్తి ప్రజ్వరిల్లే అవకాశం ఉంది. ఇది అందరూ ఆలోచించుకోవాలి. కానీ అంత ఆలోచించే సమయం ప్రజలకు ఉందని మనం అనుకోలేం, ప్రభుత్వాలకు ఉందని మనం అనుకోలేకపోతున్నాం ఈరోజు. ఇది మన దౌర్భాగ్య పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.